జనసేనాని పవన్ కళ్యాణ్తో బాలశౌరి భేటీ అయ్యారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కూడా స్పష్టత రానున్నది. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా బండారు నరసింహారావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. సాయంత్రంలోగా 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ బాలశౌరి భేటీతో అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంటు రాజకీయాలు మారనున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్తో బాలశౌరి భేటీ అయ్యారు. మచిలీపట్నం పార్లమెంటు స్పీడ్పై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిపై కూడా స్పష్టత రానుంది. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా బండారు నరసింహారావు పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోటి కొద్దిసేపటి క్రితం అయితే వల్లభనేని బాలశౌరి అయితే భేటీ కావడం జరిగింది. ఈయన ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా మచిలీపట్నం ఎంపీగా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు ఏదైతే 3 అసెంబ్లీ మరియు 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 1 పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించినప్పటికీ కూడా ఇంకా 3 అసెంబ్లీను మరియు 1 పార్లమెంట్ స్థానాన్ని అయితే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే సాయంత్రం లోపు ఆ యొక్క 3 అసెంబ్లీ స్థానాలని మరియు ఉన్నటువంటి 1 పార్లమెంట్ స్థానాన్ని కూడా పూర్తిగా ప్రకటన చేయడానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతలందరితో కూడా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనకు బాలశౌరి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి ఆయన బయటకైతే రావడం అయితే జరగలేదు. భేటీ అయ్యి ఇంకా ఆఫీస్ లోపలే ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అవనిగడ్డ నుంచి వికృతి శ్రీనివాస్ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన కూడా అక్కడే ఉన్నారు. అదేవిధంగా బండెటి రామకృష్ణ కూడా ఈ పార్టీ ఆఫీస్ కార్యాలయంలోనే ఉన్నారు. అంటే అవనిగడ్డ అసెంబ్లీకి సంబంధించి మరియు మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడే ఉండటంతో ఈరోజు సాయంత్రానికి అయితే ఒక కొలిక్కి వస్తుంది వ్యవహారం. సాయంత్రం అయితే ఒక ప్రకటన అయితే అక్కడికి వస్తుందని అయితే తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఏదైతే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతుంది. దాంట్లో ఏదైతే బండిరెడ్డి రామకృష్ణ అయితే 1 నొక్కండి, బండి రామకృష్ణ అయితే 2 నొక్కండి, అదేవిధంగా వికృతి శ్రీనివాస్ అయితే 3 నొక్కండి అంటూ కూడా ప్రకటన అయితే పవన్ కళ్యాణ్ వాయిస్ తోటి ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సాయంత్రానికి అయితే పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి అవనిగడ్డ టికెట్ని అయితే ఖరారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అనూహ్యంగా అనుకోని విధంగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బండారు నరసింహారావు పోటీ చేస్తానంటూ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని మీడియా సంస్థల్లో కూడా భారీగా ప్రకటన అయితే వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంటే బండారు నరసింహారావు అనే వ్యక్తి కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రముఖులందరితో కూడా సన్నిహించి ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయనకు కూడా టికెట్ వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ఇప్పుడు ఖరారు చేస్తారా, మరి బాలశౌరిని ఏం చేస్తారనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. బాలశౌరికి అటు అసెంబ్లీ స్థానం ఇస్తారా, లేదంటే పార్లమెంట్లో నిలబెడతారా, లేదా ఇంకేమైనా అంశాలు తీసుకొస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద అవనిగడ్డ మరియు మచిలీపట్నానికి సంబంధించి పూర్తిగా ఈరోజు అయితే ఒక క్లారిటీ రానుంది. మచిలీపట్నం పార్లమెంట్, అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కానివ్వండి, ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకుల ద్వారా కానివ్వండి, మొత్తం మీద సాయంత్రానికి అయితే 5, 6 ఆ టైంలో మాత్రం ఇక టికెట్ని అయితే డిక్లేర్ చేయబోతా ఉన్నారు. ఈ యొక్క టికెట్ల విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా ఆచితూచి అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. లోకల్గా ఉన్నటువంటి తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అభ్యర్థుల యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే అంశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు సాయంత్రంకి అయితే మాత్రం ఈ యొక్క ప్రకటన అయితే రానుంది. మూర్తి, థ్యాంక్ యూ సంశీరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.